సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి 3 నెలల ముఖ్యమంత్రిని, ఆయన రేసుగుర్రం కాదని గుడ్డిగుర్రం అంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడిన కవిత ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళల వాటా మహిళలకు రావాలని డిమాండ్ చేశారు. హారిజంటల్ పద్ధతిలో రిజర్వేషన్ పద్ధతి అమలు చేయాలన్నారు. జీవో 3 నిజమైతే 30,000 ఉద్యోగాల్లో ఎంత శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారని నిలదీశారు. ఇక నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్న ఆమె గత ప్రభుత్వం అమలు చేసిన రిజర్వేషన్లు కొనసాగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పారని ధ్వజమెత్తారు ఎమ్మెల్సీ కవిత. ప్రాజెక్టుని బద్నాం చేయాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సృష్టించినటువంటి కృత్రిమమైనటువంటి కరువు ఇదే అని చెప్పి ఇవాళ మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పి కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి, మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి